ఈ ధ్యానంతో కనబడిన అమ్మవారికి రూపం లేదా? నిజానికి తత్వతః రూపం లేదు, కానీ రూపము అని చెప్పుకోవాలంటే 2 రూపాలు ఉన్నాయట. ఆవిడకి జాగ్రత్తగా చెప్తున్నారు చూడండి, జ్ఞానాంగి విద్యాంగి. ఈ శ్లోకములు ఎందుకు అద్భుతం అన్నామో మీరు క్రమంగా ఆలోచించండి. అనాది అఖిలాధార సత్సత్కర్మ రూపిణైన తల్లి యొక్క స్వరూపములు జ్ఞానాంగి విద్యాంగి. జ్ఞానమే ఆవిడ యొక్క రూపము, విద్యయే ఆవిడ యొక్క రూపము. 2 చెప్పారు ఇక్కడ. జ్ఞానము అంటే చైతన్యము, చైతన్యమే ఆవిడ రూపము. ఆవిడ ఉందని ఎలా పోల్చుకోగలమండి? అంటే చైతన్యం ఉందా లేదా ప్రపంచంలో? చైతన్యం లేకపోతే ఏదీ లేదు కదా. ఆ చైతన్యం ఉందని నీకు ఎవరు చెప్పాలా? కానీ చైతన్యం ఎలా ఉందో చూపించండి. బుద్ధి ఎలా ఉందో చూపించగలరా? ప్రాణం ఎలా ఉందో చూపించగలరా? కానీ లేదని మాత్రం ఎవడు అనలేడు కదా. బుద్ధిని చూపించండి అంటే చూపించలేం, కానీ బుద్ధి లేదా? బుద్ధి ఉన్నవాడెవడు లేదంటాం. బుద్ధి ఉంది, ప్రాణము ఉంది. నీకుందని ఒప్పుకుంటున్న 2 వస్తువులే నువ్వు చూపించలేకపోతున్నావే. బుద్ధి ప్రాణములను ఒప్పుకుంటున్న వస్తువే నువ్వు చూపించలేకపోతున్నావు. ఈ బుద్ధి ప్రాణాలకు కూడా చైతన్యం ఎవరిస్తున్నారు? ఆవిడ. అనాది అఖిలాధార సత్సత్కర్మరూపిణి. ఆవిడని ఎలా తెలుసుకోగలవు? ఆవిడ స్వరూపం చైతన్యమే. నువ్వు వాళ్ళు ఆలోచించేవి కనుక ఆలోచించిన దాన్ని బట్టి బుద్ధి ఉందని ఒప్పుకున్నావు. అలాగే ఈ ప్రపంచమంతా దేనివల్ల ఉందో అది చైతన్యం ఒప్పుకోవాలి. ఆ చైతన్యమే ఆవిడ యొక్క స్వరూపము. ఆ జ్ఞానం నీకు లభిస్తుంది. ఆ జ్ఞానం నీకు లభించాలంటే మంత్రంతో పాటు ధ్యానైక దృశ్య, ధ్యానం చేయి. కనుక అమ్మవారు మంత్రస్వరూపము, జ్ఞానాంగి విద్యాంగి. ఇప్పటివరకు స్పష్టమైంది కదా? ఏమైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే వెంటనే అడిగినా చెప్తాను, కాగితం మీద రాసుకుని రేపనివచ్చు. మళ్ళీ శ్లోకం మొదటికి వస్తున్నా స్పష్టత కోసం. అనాది అఖిలాధార సదసత్కర్మ రూపిణి అయిన తల్లి ధ్యానైక దృశ్య, ధ్యానముకు మాత్రమే కనబడుతుంది. ఆవిడ స్వరూపము జ్ఞానాంగి విద్యాంగి. ఇంత బాగుందండి ఆవిడ అడ్రస్సు. అంతటా ఉందని చెప్తున్నారు, కానీ మాకు నికరమైన చిరునామా కావాలి ఆవిడది. ఆయన ఎక్కడ దొరుకుతాడంటే అంతటా తిరుగుతుంటాడండి. అంతటా తిరుగుతుంటాడు కదా, ఎక్కడ ఉంటాడో ఒకటి నికరంగా చెప్పండి. ఎక్కడికి వెళ్ళి వెతకాలి ఆవిడ్ని? అద్భుతంగా ఆవిడ అడ్రస్ చెప్తున్నారు చూడండి. హృదయాస్పద. గొప్ప మాట అన్నాడు. ఆవిడ ఎక్కడుంది? హృదయాస్పద. నీ హృదయమే ఆవిడ నివాసము. ఎంత బాగుందండి, చాలా దగ్గరగా ఉందిట. ఎంత దగ్గరగా ఉందో. అందుకే అమ్మవారి విద్య పేరు దహర విద్య, దహరాకాశ రూపిణి. ఉపనిషత్తుల్లో చెప్పబడిన దహర విద్యే దశమహావిద్యల్లో శ్రీ విద్య. ఇది రహస్యం. ఇది దహర విద్య, అది దహరాకాశ రూపిణి, హృదయ విద్య. హృదయంలో ఉన్న చైతన్యం ఆవిడ యొక్క స్వరూపం. నీ హృదయ చక్రమే శ్రీచక్రం, అందులో ఉన్న తల్లి అమ్మ. కనుక అమ్మ చోటు ఏదండి? నీ హృదయం. నీ హృదయంలో ఉంది. ఎంత దగ్గర చేశాడు భగవంతుడు మనకి. ఎక్కడో కొన్ని బ్రహ్మాండములు కావాలా, సప్త సముద్రాలకు ఏవల లేదు ఆవిడ. హృదయాస్పద. అంత అనాది అఖిలాధార సత్సత్కర్మ రూపిణి జ్ఞానాంగి విద్యాంగి హృదయాస్పద ధ్యానైక దృశ్య. అవునా, చాలా బాగుంది. నా హృదయంలోనూ ఉంది, కానీ నాకు ఎలా అనుభవానికి వస్తుంది అంటే ఆత్మైక్యాద్ వ్యక్తమాయాతి చిర అనుష్ఠాన గౌరవాత్. గొప్ప మాట చెప్పినది. అంత తేలిగ్గా రాదండి. అంతటా ఉన్నదే, కానీ తేలిగ్గా రాదు. పాలల్లో వెన్న ఉంది, అంతటా ఉంది. తేలిగ్గా పాలల్లో ఉంది కదా వెన్న, ఇలా రమ్మంటే వస్తుందా? చిలకద్దు, మదనం చెయ్యొద్దు, కష్టపడాలా లేదా? కష్టపడితే కానీ రాదు. అందుకు ఆ తల్లి రావాలి అంటే చిర అనుష్ఠాన గౌరవాత్. ఇది ఒకటి అండర్లైన్ చేసుకోండి. చిర. చిర అంటే బహుకాలం. బహుకాలం అనుష్ఠానం చెయ్యాలి. అనుష్ఠానం చేస్తే కానీ రాదు. కబుర్లకేం ఎన్నైనా చెప్పచ్చు. నాయమాత్మా ప్రవచనేన లభ్య. ఉపనిషత్తు చెప్తోంది ప్రవచనాలతో ఆత్మజ్ఞానం రాదు పో అందుట. మరి ఎందుకండి ప్రవచనాలు? పాపాలు పోతాయి, సాధన చేయడానికి ప్రేరణ వస్తుంది, అందుకోసం. అంతేగాని ప్రవచనమే జ్ఞానం అయిపోదు, నువ్వు సాధన చెయ్యాలి. అందుకే చిర అనుష్ఠాన గౌరవాత్. మామూలు సాధన చాలదండి. ఏదో రోజుకో మాల తిప్పామని కాదు సాధన. అలాగని మాలలు తిప్పడమే సాధన కాదు. చిర అనుష్ఠాన గౌరవాత్. నిరంతరం అనుష్ఠానం చేయాలి. అనుష్ఠానం అంటే అదొక మాట ఉన్నది, చాలామంది వాడుతూ ఉంటారు అనుష్ఠానం అని. అను అంటే ఎడతెగకుండా, ఇది అర్థం. అనుష్ఠానము అంటే ఎడతెగకుండా నువ్వు దీక్షగా కూర్చొని చేసేదేదో అది, దానినే లక్ష్యముగా పెట్టుకోవడం, ఎడతెక్కకుండా చేయడం, దీన్ని అనుష్ఠానం అని అంటారు. అది కూడా గౌరవం అవ్వాలి. గౌరవం అంటే ఎక్కువ అని అర్థం. ఈ అనుష్ఠానం అనేది అంటే ఎడతెగకుండా ఎప్పుడూ చేయడం అనేది అధికంగా చేయాలి. అధికంగా చేయడం చాలా కాలం చేయాలి. ఇదే మాట పతంజలి యోగ సూత్రాల్లో కూడా చెప్తున్నాడు. సత్ దీర్ఘకాల నైరంతర్య సత్కారాశైవితో దృఢభూమి అని పతంజలి యోగ సూత్రాల్లో ఇదే చెప్పాడు. ఇక్కడ సతు దీర్ఘకాల, చాలా కాలం చేయాలి. నిరంతర అనగా ఎప్పుడూ ఆపకుండా చేయాలి.
నిరంతర సత్ దీర్ఘకాల నైరంతర్య సత్కారాసేవితో దృఢభూమి. అప్పుడు గట్టి పడుతుంది రండి, అప్పుడు నీకు వ్యక్తం అవుతుంది. గట్టి సాధన చేయాలి. చిర అనుష్ఠాన గౌరవం చేయడం వల్ల నువ్వు తాదాత్మ్యం పొందుతావు ఆవిడితో. ఆ తాదాత్మ్యం పొందితేనే అనుభవానికి వస్తుందమ్మా. భగవతత్వం ఎప్పుడు అనుభూతిలోకి వస్తుందంటే ఆ తత్వంతో నువ్వు తాదాత్మ్యం అయిపోవాలి, తన్మయం అయిపోవాలి. ఆ తన్మయమైతేనే నీకు లభ్యమవుతుంది. తన్మయం కావాలంటే చిరానుష్ఠాన గౌరవం ఉండాలి. చిరానుష్ఠాన గౌరవం ఉంటే ఆ జ్ఞానాంగి, విద్యాంగి, అనాది, అఖిలాధార, సతసత్కర్మ రూపిణి అయిన తల్లి ధ్యానముతో నీ హృదయంలో నీకు అనుభవానికి వస్తుంది. ఎంత స్పష్టమైన నిర్వచనం ఇచ్చాడో చూడండి ఇక్కడ. ఇంతే, ఈ 3 వాక్యాలే అమ్మ గురించి చెప్పాడు. ఇంక చెప్పడానికి ఏమున్నది? ఇంతే.